ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవడం కోసం అని చెప్పి మనం నారీ శక్తి అవేర్నెస్ ఒకటి స్టార్ట్ చేశాము. దానికి సంబంధించి టోటల్గా 3884 అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఈ సంవత్సరంలో మనం కండక్ట్ చేశాము. ఇది కాకుండా మనకి రీసెంట్గా గవర్నమెంట్ లాంచ్ చేసిన శక్తి యాప్ ఏదైతే ఉందో దాన్ని కూడా పబ్లిక్ బాగా యూజ్ చేసుకోవడం, దాన్ని యూజ్ చేసుకున్న దానికి పోలీస్ రెస్పాన్స్ అనేది మనకి 8 నుంచి 9 నిమిషాల్లో టైం అక్కడికి రీచ్ అవుతుంది. టౌన్ ఏరియాస్లో, విలేజెస్లో మనకి 13 నుంచి 15 నిమిషాలు పడుతుంది శక్తి యాప్కి సంబంధించి వెళ్ళడం కోసం. యావరేజ్ టైం చెప్తున్నాను. కొన్ని చోట్ల మనకి హెడ్ క్వార్టర్ నుంచి దూరం ఉన్నప్పుడు వాళ్ళకి అంటే పోలీస్ స్టేషన్ నుంచి బాగా 20-30 కిలోమీటర్లు ఉన్నప్పుడు వాళ్ళకి 20-25 నిమిషాలు పడుతూ ఉండొచ్చు. బట్ అదర్వైజ్ ఓవరాల్గా యావరేజ్ టైం చూసినప్పుడు 8 నుంచి 9 నిమిషాలు టౌన్ ఏరియాలో పడుతుంది, 13 నుంచి 15 నిమిషాలు మనకి విలేజ్ ఏరియాస్లో పడుతుంది దానికి సంబంధించి. ఇది కాకుండా ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళా పోలీస్ హెల్ప్ డెస్క్లు ఏవైతే ఉన్నాయో అవి అరేంజ్ చేయడం ఒకటి కావచ్చు, అవి ప్రాపర్గా వర్క్ చేయడం. తర్వాత మనకి ఈ ఈవ్ టీజింగ్ సంబంధించి ఎస్పెషల్లీ కాలేజెస్ దగ్గర, ఈ ఏరియాస్లో పబ్లిక్ ప్లేసెస్ దగ్గర డెకాయ్ ఆపరేషన్స్ కొన్ని చేసి ప్లస్ డ్రోన్ సర్వేలెన్స్ ఒకటి పెంచడం వల్ల ఈ పబ్లిక్ ప్లేసెస్లో జరిగే అఫెన్సెస్ అన్ని మ్యాక్సిమం తగ్గి ఓన్లీ మనకు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో, ఇంట్లో భార్యాభర్తల తగవలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే పెరిగాయి క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్కి సంబంధించి. తర్వాత మనకి క్రైమ్ అగైనెస్ట్ చిల్డ్రన్ అంటే పోక్సో కేసెస్ ఏవైతే ఉంటాయో అవి లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ పెరిగాయి. లాస్ట్ ఇయర్ 39 కేసెస్ రిజిస్టర్ అయితే ఈ సంవత్సరం 54 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. వీటికి రీజన్స్ అనాలిసిస్ చేసినప్పుడు ఎలోప్మెంట్ వల్ల పారిపోయిన అంటే ఎవరన్నా ప్రేమించి, అంటే చిన్నపిల్లలు ప్రేమించినా అది తప్పే. అంటే చిన్నపిల్లలు వాళ్ళు 18 సంవత్సరాలు మైనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకొక అబ్బాయి ఎవరైనా సరే వెళ్ళి మేము ప్రేమిస్తున్నామని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళడం ఖచ్చితంగా అది చట్ట ప్రకారం నేరమే. కాకపోతే ఇందులో మనకు ప్రాక్టికల్గా ఇష్యూ ఏమొస్తుందంటే ఈ ఎలోప్మెంట్ వల్ల ఎవరెవరితో వెళ్ళిపోతున్నారు అనేది పోలీసుకు ముందే తెలియడం లేదు. సో అలాంటి కేసెస్ ఏవైతే ఉన్నాయో పోయిన సంవత్సరంలో 39 కేసుల్లో 21 కేసులు అలాంటి కేసెస్ 32 కేసెస్ అలాంటివి ఉన్నాయి. అంటే 39 కేసుల్లో 32 కేసులకి రీజన్స్ ఎలోప్మెంట్. అదే ఈ సంవత్సరం చూస్తే 54 కేసుల్లో మనకు ఆల్మోస్ట్ 49 కేసులు అలాంటివి ఉన్నాయి. అంటే కేవలం 5 కేసులు మాత్రమే ట్రూ ఇన్సిడెంట్స్. అంటే ఎవరంటే 48 కేసులు అలాంటివి ఉన్నాయి, 6 కేసెస్ ఇలాంటివి ఉన్నాయి. సో వీటిల్లో మనకి మెయిన్ 6 కేసులు ఏవైనా ట్రూ పోక్సో. అంటే ఏంటంటే ఒక తెలియని వ్యక్తి వచ్చి చేయడము, లేదా తెలిసిన వ్యక్తి వచ్చి అక్కడ ఉన్న లేడీస్ని ఇబ్బంది పెట్టడం, చిన్నపిల్లల్ని ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. మిగిలిన ఆల్మోస్ట్ 47-48 కేసెస్లో ఎలోప్మెంట్ ఇస్ ద మెయిన్ రీజన్. అంటే వాళ్ళు తెలిసిన వ్యక్తితో ప్రేమించి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. బట్ నెవర్దలెస్ ఖచ్చితంగా ఇది చట్ట ప్రకారం తప్పే. ఒక మైనర్ అమ్మాయి ప్రేమించాలని చెప్పి ఒక అబ్బాయిని తీసుకెళ్ళడం తప్పే.